గుడ్ మార్నింగ్. ఇదిగో చూడండి, నేనైతే ఈరోజు క్లాస్లో పడవ జాకెట్ ఎలా కుట్టాలి ఏంటి అన్నది నేను మెజర్మెంట్తో సహా నేను చెప్తానండి. ఇదిగో చూడండి, జాకెట్ పొడవ వచ్చి 20 అంగుళాలు పెట్టారండి. పొడవ 20 అంగుళాలు, షోల్డర్ వచ్చి 5.5 పెట్టానండి. సంఖ కూడా 5.5. అలాగే మన ఫ్రంట్ నెక్ 2.5 పెడుతున్నానండి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చి 4 పెడుతున్నానండి. బ్యాక్ ఫ్రంట్ కూడా 4 పెడతాను. నెక్స్ట్ దీనికి ఫ్రంట్కి చిన్న మోడల్ ఏదన్నా పెడదామనేసి నేను ఫిక్స్ అయ్యానండి. మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్ మెడల్ పెడదాం. ఇది 1 ఇంచ్ తీసుకోరు కదండి, నార్మల్గానే. చూడండి, నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. మనం లాంగ్ ఫ్రాక్ ఏ టైప్ అయితే కట్ చేస్తామో అదే టైప్లో కూడా ఇది కూడా అలాగే ఉంటుందండి. మనకు కంగారు పడవలసింది ఏమీ లేదు. ఫ్రంట్ అయితే నేను స్టార్ మేడ అయితే కట్ చేశాను. ఇదిగోండి, ఇది బ్యాక్. మనము ఉక్సులు పట్టి తాడు పట్టికి 1 అంగుళం వదిలేసామండి. 1 అంగుళం వదిలేసాం. ఎంత అయితే వదిలేసాం అక్కడికే టక్స్ అయితే పెడతాను నేను. ఇదిగో చూడండి, ఇది పొడవు కూడా నేను తీసేసుకున్నాను. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనము ఇక్కడ ఉక్సులు పట్టి తాడు పట్టికి ఇక్కడ టక్స్ పెట్టాము కదా, ఇక్కడి నుంచి ఇక్కడ మనం మడత పెట్టేటప్పుడు ఒకే లెవెల్లో రావాలి కాబట్టి మడత ఇక్కడ కూడా నేను టక్స్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండి. ఇది సంఖ కాబట్టి మనం సంఖ వైపున ఓపెన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే, గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి తెలియక మెడ పక్కన ఓపెన్ చేసేస్తారు, అప్పుడు మెడ ఓపెన్ అయిపోద్ది. ఎప్పుడు మెడ పక్కన ఓపెన్ చేయకూడదండి, సంఖ పక్కనే ఓపెన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్, ఇది సంఖ వైపుని నేను ఓపెన్ చేశాను, గుర్తుపెట్టుకోండి కొంచెం. అలాగే మనం ఈ పక్కనే కదండి, మనం ఇక్కడ కూడా మనం టక్స్ పెట్టుకుంటే చక్కగా కింద మడత కూడా వేసుకున్నప్పుడు సమానంగా వస్తుందండి. ఇటు పక్క కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు అలా 2 పక్కల్లో పెట్టుకున్నప్పుడే నీట్గా అంచు మడత కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చింది కదండి, దీన్ని ఎలా స్టిచ్ చేయాలన్నా నేను చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఇగో చూడండి, మనం ఇది ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అనుకున్నాం కదండి, దీన్ని ఇలా మడత పెట్టి ఇలా కుట్టాలండి. ఇలా కుట్టుకు రావాలి. ఇలా కుట్టుకొచ్చిన తర్వాత ఈ చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పక్కన సేమ్ ఆపోజిట్లో ఇలా వేసుకోవాలండి, గుర్తుంచుకోండి. మనం ఇలా పెట్టుకుని మళ్ళీ దీన్ని కూడా అలాగే ఇలా కుట్టుకొచ్చేయాలండి. ఇలా కుట్టుకొచ్చేస్తే అప్పుడు 2 సేమ్ ఒకేలాగా వస్తుంది. చూడండి, మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మనం ఇలా కుట్టుకున్నప్పుడు ఇలా వచ్చేస్తుందండి. ఇది కూడా సేమ్ ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత దీనికి మనము డాట్స్ వేసుకోవాలండి. డాట్స్ ఎలా వేయాలన్నది నేను చెప్తాను చూడండి ఒకసారి. ఇదిగో చూడండి, మనము ఇక్కడ ఇటు 1 అంగుళం కాడికి ఒక షోల్డర్ పక్కన 1 అంగుళం కాడికి గ్యాప్ ఉంచుకుని మడత పెట్టుకుని మనము కరెక్ట్గా ఈ పాయింట్లో నుంచి ఇటు ఈ పాయింట్ కాడ నుంచి ఈ పాయింట్ వరకు
మనం మార్కింగ్ పెట్టుకుని గొండి డాట్స్ ఇలా వేసుకోవాలండి. మీరు బేబీ ఫ్రాక్కి ఎలా అయితే వేసారో సేమ్ సైడు అలాగే ఇలా క్రాస్గా ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ఏంటంటే ఇంతకుముందు అలా పొడవ జాకెట్లు అలాగే వేసేవారండి. ఇప్పుడు కూడా మనం పని నేర్చుకున్నప్పుడు నీట్గా నేర్చుకోవాలి కాబట్టి కంపల్సరీ ఏది మర్చిపోకూడదండి, అన్నీ చేయాలి. ఇది కూడా సేమ్, ఇది ఏ కొలతలతో అయితే మనం ఇక్కడ వేసామో చూడండి ఎంత ఉంది, 7 అంగుళాలు ఉందండి. 7 అంగుళాలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామన్నది కావాలి మనకి. ఫస్ట్ ఇది ఒక 8 అంటే పైనుండి 8 అంగుళాలండి, పైనుండి 8 అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 7 చూసుకోవాలండి. అప్పుడు మనం కరెక్ట్గా మనం డాట్స్ ఎలా వేసుకోవాలన్నది ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఓకేనండి. ఈ డాట్స్ ఇలా వేసుకున్న తర్వాత ఏ పార్ట్గా పార్ట్ డాట్స్ వేసుకున్న తర్వాత కింద చక్కగా ఫోల్డ్ చేసుకుని షాల్ రద్దుకుని మనం మెడ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇక్కడికి మనకి ఇది కూడా చూడండి, మనం పైబాడి తీసాం కదా. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కావాలండి. హ్యాండ్స్ కావాలన్నప్పుడు మనకి హాఫ్ హ్యాండ్స్ కావాలన్నప్పుడు మనకి కింద ఫోల్డింగ్కి ఇదిగోండి స్కేర్ బద్ద వేసుకున్నాను ఫోల్డింగ్కి. ఇప్పుడు ఇది చూడండి, ఇది మొత్తం టోటల్ వచ్చి 9.5 ఉందండి. ఇంకా దీన్ని నేను అటు ఇటు చేయకోకుండా నేను ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పటికైనా మనం మోడల్స్ నేర్చుకోవాలి కాబట్టి. ఈ పొడవు వచ్చి 9.5 10 ఉందండి. అలాగే ఇప్పుడు కూడా 10 పెడుతున్నాను చూడండి. ఈ 10 పెట్టుకున్నప్పుడు మనకు సంక డౌన్ వచ్చి 3 తీసుకోవాలండి. 3 తీసుకుంటే మనకి ఈ 3 కాడికి ఇదిగో చూడండి షేప్ ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. ఇది ఇలా తీసుకుంటే కనుక మనకి బొట్టలేమి రావండి, సాదాగా వస్తుంది. అదే మనకి బుట్ట హ్యాండ్స్ కావాలి అనుకున్నప్పుడు తక్కువ పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి పొడవు వచ్చి 7 పెడుతున్నానండి. ఇది ఇక్కడ 7 పెట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా మనం సంక డౌన్ వచ్చి 7 చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా షేప్ గీసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇది ఎగస్ట్రా వచ్చింది కదండి, దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎగస్ట్రాను కూడా మనకు బుట్ట కావాలనుకున్నప్పుడు ఇలా గీసుకోవాలండి. ఇలా గీసుకుని ఇందులో కలుపుకోవాలి. ఇంక ఇది వేస్ట్ అండి. చూడండి ఇప్పుడు ఇది ఎంత ఎక్కువ ఉంది, 2 అంగుళాలన్నర ఎక్కువ ఉందండి. ఈ 2 అంగుళాలన్నర ఎక్కువ మనం ఇక్కడి నుంచి ఇక్కడ వేస్ట్ అవ్వకుండా ఇలా గీసుకుంటే మనకి బుట్ట చక్కగా వస్తుందండి. చూడండి నేను ఇక్కడ 2 మోడల్ చెప్పానండి. ఒకటి బుట్ట లేని హ్యాండ్స్, ఇంకొకటి బుట్ట పెట్టుకుంటే ఎంత పెంచుకోవాలా లెంత్ అన్నది కూడా నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి నేను ఈ వీడియో దీన్ని బుట్ట ఉండటం కోసం నేను మీకు కట్ చేస్తాను. చూడండి ఒకసారి ఎలా కట్ చేస్తానో చూడండి ఒకసారి. ఇదిగో చూడండి, మనం ఎప్పుడూను బుట్ట కావాలనుకున్నప్పుడు మనం ఎంత ఇది సరిపోద్దండి. నార్మల్గా అయితే మనకి ఆ హ్యాండ్ ఎంత కావాలంటే అంత తీసేసుకోవాలి. బుట్ట కావాలనుకున్నప్పుడు ఇంకా ఇటు పెంచుకొని మనం ఇందులోనే కలుపుకోవాలండి. ఓకేనండి. మరి నేను ఇదిగో చూడండి, ఇక్కడైతే నేను మట్ట కోసం టక్స్ పెడుతున్నాను. చూడండి మనం ఇది కూడా మనం సంకలో తీసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ మనం ఇలా కొద్దిగా తీసుకుంటే సరిపోద్దండి. ఇది ఎప్పుడు సంక ఏ పక్కన లోతు తీసామో ఆ పక్కన మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ అయి ఉండాలి. మనం సంక లోతు తీసాము, ఇది ఫ్రంట్కి రావాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ టక్స్ అయితే పెట్టాలండి. ఓకేనండి. మరి మీకు అర్థమైందా? అర్థమైంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఓకే బాయ్.